బీఆర్ఎస్ వ్యవహారంతోనే తెలంగాణకు నీటి వాటాలో నష్టం జరిగిందని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ ఆరోపించారు. కృష్ణా గోదావరి నది వాటర్లపై నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారాయన. గోదావరి నదిపై కాళేశ్వరం స్ట్రాటజికల్ డిజైన్ ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు. గోల్డెన్ ఛాన్స్ లెంటేనో బీఆర్ఎస్ మిస్ చేసిందని అంటున్న వెదిరే శ్రీరామ్ తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మహారాష్ట్ర సలహాదారు అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఫార్మర్ అడ్వైజర్ వెదిరి శ్రీరామ్ గారు మనతో పాటు. సార్ నమస్తే అండి. ఏంటి కృష్ణా జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీలు పడుతున్నాయి. రీసెంట్గా తెలంగాణ శాసనసభలో కూడా పవర్ ప్రజెంటేషన్ చేసేదండి. ఎవరికి వాళ్ళంటే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ను తిట్టుకుంటూ మీరు తప్పులు చేశారంటే మీరు తప్పు. అసలు ఏంటి నిజాలు ఏంటి కృష్ణా వాటికి సంబంధించిన? ఇప్పుడు 2014 ముందు 2014 తర్వాత చూస్తే కనుక 2014 ముందు సమైక్యాంధ్రలో 811 టీఎంసీ బచావత్ ఇచ్చిన వాటర్స్లో మనకు సరిగ్గా న్యాయం జరగలేదు. సో 2014లో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు న్యాయం చేయలేదు. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా 299 టీఎంసీకి ఆంధ్రప్రదేశ్ తోటి ఒప్పందం చేసుకుంది. అది 1 year కానీ అన్నారు, కానీ ఆ తర్వాత అది ఎక్స్టెండ్ అవుతూ పోయింది. దానివల్ల ఈ 10 ఏళ్లలో కూడా మనం దానికి లిమిట్ అయిపోయినాం. ఇప్పుడు కొత్తగా ట్రిబ్యునల్ మేము ఇచ్చినాం కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి 1050 టీఎంసీకి మళ్ళీ ఫ్రెష్గా ఎలకేషన్ చేయమని చెప్పినాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళి కొట్లాడి ఇప్పుడు మనకు ఎన్ని నీళ్ళు మ్యాక్సిమం మనకు ఎన్ని నీళ్ళు అవసరం అవుతుందో అన్ని కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. డిపిఆర్ వాపసు వస్తుందని చెప్తున్నారు. డిపిఆర్ వాపసు ముఖ్యంగా అలాట్మెంట్ చేసిన వాటర్ను మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, క్లియరెన్స్ లేదు కాబట్టి డిపిఆర్ వెనక్కి పంపించామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. నిజం. ఇప్పుడు ట్రిబ్యునల్ ఒక రాష్ట్రానికి ఏదైనా నీళ్ళు కేటాయించినాక ఆ కేటాయింపులలో భాగంగా ఏ ప్రాజెక్ట్కి నీళ్ళు ఇస్తామనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకొని డిపిఆర్లో పొందుపరచాలి. ఇక్కడ వీళ్ళు పంపించిన డిపిఆర్లో ఆ 90 టీఎంసీ ఏదైతే అడిగినరో పాలమూరు రంగారెడ్డికి, అది ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్ళలోంచి అడగలేదు కాబట్టి సిడబ్ల్యూసి ఇవ్వలేకపోతుంది క్లియరెన్స్. మీరు 299 టీఎంసీలో నీళ్ళ కింద కేటాయించుకోండి, లేదా కొత్త ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడి తెచ్చుకొని నీళ్ళు దానిని కేటాయించుకోండి, అప్పుడు డిపిఆర్ క్లియర్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన ప్లేస్లో కాకుండా తప్పుడు జడ్జిమెంట్ అంటే వేరే చోట కట్టాలని చెప్తున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఇంజనీర్లు కూడా మొత్తం టెస్ట్ చేసి కడతారు కాబట్టి ఇది బీఆర్ఎస్ తప్పిదామని మీరు ఎట్లా? ఇప్పుడు తుమ్మడిహట్టి దగ్గర కడితే గ్రావిటీ తోటి అది మంచిగా ఉండేది అనేది నెంబర్స్తో సహా ఇంజనీర్లు చెప్పేది. అది అక్కడ కట్టుకోగా మిగిలిన నీళ్ళు ఇంకేమైనా అవసరం ఉంటే కాళేశ్వరం దగ్గర కట్టుకోవచ్చు, తప్పేం లేదు. రెండవది, తుమ్మడిహట్టి దగ్గర కంప్లీట్ క్లోజ్ చేసి కాళేశ్వరం రావడం అనేది తప్పు. కాళేశ్వరం దగ్గరకు వచ్చినాక కూడా పెద్ద రిజర్వాయర్ కట్టకుండా చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టడం అనేది ఇంకో తప్పు. ఎప్పుడైనా నది మీదనే మీకు మ్యాక్సిమం పెద్ద రిజర్వాయర్లు ఉండాలా. ఈ ల్యాండ్ లోపల మీకు చిన్న చిన్న ట్యాంక్స్ లేకపోతే ఈ చెరువులు కట్టుకొని రిజర్వాయర్లు కట్టుకొని తక్కువ సైజు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఇక్కడ చిన్నది కట్టిండ్రు, లోపల పెద్దవి కట్టిండ్రు. దాంతో మీకు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్, ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వాటర్ తెచ్చే ప్రాంతంలో కూడా వీళ్ళు ఒప్పుకోవాలని చెప్తున్నారు. ఏంటి ఎంత? అది చాలా మంచి ప్రాజెక్ట్. అది ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ను వాడదాం అనేది ప్రపోజల్. దానికి 90% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని వాడుకోవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. అది అన్యాయం జరగదు. ఫస్ట్ థింగ్, అది ఇంకా డబుల్ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీ నీళ్ళు కావు, మీ డబ్బులు కావు, అయినా మీకు బెనిఫిట్ అవుతూ ఉంది. అది మేము దేశంలో మిగతా ప్రాంతాలలో చేస్తున్నాము, ఇక్కడ కూడా మేము చేస్తానికి తయారుగా ఉన్నాము. వీళ్ళను యూజ్ చేసుకోమని అడుగుతున్నాం. వీళ్ళ కేటాయింపు మొత్తం కేంద్ర జలశక్తికి సంబంధించి మీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటికీ పంచాయతీ, రెండు రాష్ట్రాలకు సంబంధించి పంచాయతీ అంటే మరి కొన్ని రోజులు అంటున్నారు, ఎప్పటికీ ఈ పంచాయతీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ళ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉండవు. నీళ్ళ కేటాయింపులు ట్రిబ్యునల్ చేతిలో ఉంటాయి. ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లను వీళ్ళు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాడుకోలేని ఒకవేళ దానిలో ఏమన్నా గొడవ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన పరిధికి సంబంధించినంత వరకు ఇది చేస్తానికి చూస్తుంది, మధ్యవర్తిత్వం. అప్పటికీ అది సాల్వ్ కాకపోతే లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి కోర్టులో తేల్చుకోవాల్సిందే. దాని ప్రకారమే ముందుకు ఏదైనా సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. అది కాకుండా ఇంకా గొడవ చేసుకున్నప్పుడు అది ఫైనల్గా మేము కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేసినా వినకపోతే ఫైనల్గా లీగల్ రెమెడీ ఇస్ ద ఓన్లీ రెమెడీ. నీళ్ళ పంచాయతీ వచ్చినట్టు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన నిందలు వేస్తూ వస్తున్నాయి. ఈ నీళ్ళ పంచాయతీ విషయంలో ఇప్పటివరకు బీజేపీ రెండు రాష్ట్రాలు ఏం
సహాయం నేను ఇప్పుడు చెప్పినా కదా, 2 రాష్ట్రాలకు కేఆర్ఎంబి చేసినాం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మీ ఇద్దరి మధ్యలో పంచాయతీని తగ్గించడానికి అది ఉంది, పెద్దన్న పాత్ర పోషించడానికి. కేడబ్ల్యూడిటి 2కి ట్రిబ్యునల్కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చినాము, మళ్ళీ ఫ్రెష్గా ఎలకేట్ చేయమన్నాం 2 రాష్ట్రాల మధ్యలో. సో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకు మేలుగోరు చేయడమే కదా. ఇది వెదిరి శ్రీరామ్ చెప్పిన సందర్భం నీళ్ళ పంచాయతీ అనేది 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మేము వ్యతిరేకించలేదు. వాళ్ళు కేటాయించిన కేట్లకు మేము పర్మిషన్ ఇచ్చాము, ప్రాజెక్టులకు ఇవ్వలేదు. మరి ఈ పంచాయతీ కొన్ని రోజుల్లో లేదంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పంచాయతీ కూడా కొలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ వరకు వాళ్ళు ఒకపై ఒకరు నిందలు వేసుకుంటూ టోటల్గా కేంద్ర ప్రభుత్వం విషయంలో బీజేపీకి ఒక చెడు పేరు తెచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి వెదిరి శ్రీనివాస్ చెప్తున్న సందర్భం. కెమెరామెన్ వెంకట్, రాజశేఖర్ గారి, మెట్రో టీవీ, హైదరాబాద్.